అందరికీ నమస్తే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ వచ్చేసింది, ఈ తేదీన నోటిఫికేషన్, ఈ నెలలో ఎగ్జామ్. ఈ మెసేజ్ చదివిన ప్రతిసారి మన హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అరే, నిజంగానే వచ్చేసిందా అని ఆశపడుతుంది. అదే సమయంలో ఇది నిజమా అనే సందేహం కూడా వెంటాడుతుంది. నిజం చాలా సింపుల్, కానీ మనం అంగీకరించడానికి ఇష్టపడము. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సమస్య అక్కడ కాదు. సమస్య ఏమిటంటే ఈ రూమర్స్ మన మనసును డైవర్ట్ చేస్తున్నాయి. ఒకరోజు ఉత్సాహం, మరుసటి రోజు నిరాశ, మరో రోజు అలసత్వం. ఇలా మన ప్రిపరేషన్ ఒక రితం కోల్పోతుంది. ఇక్కడే మనం ఆగి మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. నేను నిజంగా నా గోల్ మీద ఫోకస్ చేస్తున్నానా, లేక సోషల్ మీడియా మీద? ఎందుకంటే సోషల్ మీడియా మీ ఫ్యూచర్ని నిర్మించదు, మీ ప్రిపరేషన్ మాత్రమే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇప్పుడు ఇంకో పెద్ద విషయం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఈసారి పోస్టులు చాలా తక్కువ, పోటీ చాలా ఎక్కువ, ఛాన్స్ చాలా తక్కువ. ఈ మాటలు వింటే మనసు కృంగిపోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, పోస్టుల సంఖ్య ఎవరి కంట్రోల్లో ఉంది? మీ కంట్రోల్లో ఉందా? కాదు కదా. అయితే మీరెందుకు ఆలోచిస్తున్నారు? పోస్టుల సంఖ్య మీ చేతుల్లో లేదు, కానీ మీ రిజల్ట్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఊహించండి, పోస్టులు 500 మాత్రమే ఉన్నాయనుకోండి. ఆ 500 పోస్టులు ఎవరికి ఇవ్వాలి? ఏ మాత్రం సీరియస్గా చదవని వాళ్ళకా, లేక కష్టపడి సిద్ధమైనటువంటి వాళ్ళకా? జవాబు చాలా క్లియర్. ఎన్ని పోస్టులు ఉన్నా అవి కష్టపడిన వాళ్ళకే వస్తాయి. కానీ ఇక్కడే చాలామంది ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, పోస్టులు తక్కువైతే మనకు రాదు అంటే మీరు ముందుగానే వాటమిని అంగీకరిస్తున్నారు అన్నమాట. గెలవడానికి ప్రయత్నించక ముందే మీకు మీరే ఓడిపోతున్నారు. ఇప్పుడు మీలో ఒక చిన్న మార్పు తీసుకురండి. ఇప్పటి నుంచి ఇలా అనుకోండి, ఎన్ని పోస్టులు ఉన్నా వాటిలో ఒక పోస్టు మాత్రం నా కోసం. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు మనం రియాలిటీకి వస్తే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఉగాది అంటున్నారు, ఇంకొందరు మరొక తేదీ అంటున్నారు. కానీ నిజం ఏమిటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. కానీ నోటిఫికేషన్ వచ్చే నాటికి రెడీగా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, నోటిఫికేషన్ వచ్చింది, మీకు 45 రోజుల టైం మాత్రమే ఇచ్చారు. ఆ 45 రోజుల్లో మీరు ఏం చేస్తారు? సిలబస్ పూర్తి చేస్తారా? రివిజన్ చేస్తారా? మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తారా? అది సాధ్యమా? ఇప్పటి వరకు ఏమాత్రం చదవకపోతే పైన చెప్పిన ఏ పని కూడా మనం చేయలేము. అందుకే మీరు పెట్టేటటువంటి శ్రమ ఆ రోజున మీకు రక్షణగా ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ మీరు సిద్ధంగా ఉంటే ఆ అవకాశం మీకే వస్తుంది. ఇప్పుడు మీలోని భయాన్ని ఒకసారి ఎదుర్కోండి. నాకు జాబ్ వస్తుందా? నేను చేయగలనా? ఈ ప్రశ్నలు చాలా సహజం, కానీ వాటికి ఒకే ఒక సమాధానం ఉంది. మీరు ప్రయత్నిస్తే అన్నీ సాధ్యమే. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుండి రూమర్స్ని పట్టించుకోను, పోస్టుల సంఖ్య గురించి ఆలోచన చేయను, ప్రతిరోజు క్రమంగా చదువుతాను, నా మీద నమ్మకాన్ని పెంచుకుంటాను. ఎందుకంటే విజయం ఒక్క రోజులో రాదు, అది ప్రతిరోజు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు, కష్టాల యొక్క ఫలితం. మీరు ఇప్పుడు కానీ ప్రిపరేషన్ వదిలేస్తే ఆ బాధ కూడా మీకే ఉంటుంది. జాబ్ క్యాలెండర్ నిజమా కాదా అనేది కాదు, పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది కాదు, మీరు ఎంత రెడీగా ఉన్నారు అనేదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అవకాశం వచ్చేటప్పటికి రెడీగా ఉండడమే నిజమైనటువంటి విజయం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్.